తక్కువ బడ్జెట్ తో వచ్చి 100 కోట్ల పైనే వసూళ్లను రాబట్టిన మన టాలీవుడ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఊపెన బుచ్చుబాబు గారి డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ గారు అలాగే కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీని 13 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల పైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 కార్తికేయ 2 చందు ముండేటి గారి డైరెక్షన్ లో నిఖిల్ సిద్ధార్థ్ గారు అలాగే అనుపమ పరమేశ్వరన్ గారు జంటగా నటించిన ఈ మూవీని 15 కోట్ల బడ్జెట్ తో తీశారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 117 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా నిఖిల్ సిద్ధార్థ్ గారికి ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు దక్కింది. నెంబర్ 3 విరూపాక్ష కార్తిక్ దండు గారి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ గారు అలాగే సంయుక్త మీనన్ గారు జంటగా నటించిన ఈ మూవీని దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 105 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ గారికి సాలిడ్ కంబ్యాక్ గా నిలిచింది. నెంబర్ 4 హనుమాన్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో తేజ సజ్జా గారు అలాగే అమృత అయ్యర్ గారు జంటగా నటించిన ఈ మూవీని దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తీశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 330 కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.